హాయ్ అండి. వెల్కమ్ మై ఫుడీస్. టమాటా పచ్చల కూర కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పచ్చల కూర తీసుకున్నామండి. తీసుకొని దీని మీద ఉప్పేసి మంచిగా వాటర్ వేసి కడుగుదాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ మందు అయినా కొడతారు కదండి రైతులు. ఆ మందు పోవాలంటే మనము ఈ ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కుంటే ఇట్లా జాలి గిన్నెలలో మనం పెడితే వాటర్ అనేది డ్రై అయిపోతుందండి. డ్రై అయినాక మనము తీసుకొని ఇప్పుడు 2 టమాటాలు తీసుకుంటున్నామండి. 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 2 ఎల్లిగడ్డలు తీసుకుంటున్నామండి. దాన్ని చిన్న చిన్నగా కట్ చేయాలండి. మావాడైతే పక్కన ఆకలి అవుతున్నట్టుంది, దీన్ని చూసుకుంటా ఏమేమి చేస్తుండో మా డాడీ అని తింటున్నానండి. మామూలు పని మామూలుగా ఉంది, మా పని మాకే ఉంది. చిన్న ఆనియన్స్, ఎల్లిపాయలు తీసుకుంటున్నామండి. ఎల్లిపాయలు తీసుకున్నాక మనం ముందుగా ఈ అటిక పెట్టుకొని సిమ్లో వేడి చేసుకొని అటిక మీద ఉంటే ఎంతో రుచికరమైన చాలా చాలా బాగుంటుందండి. వావ్! ఈ అటిక మా మామయ్య ఎంత మంచిగా తయారు చేయించుకుండో నాకు అర్థమైతలేదు. ఎక్కడ తీసుకున్న మామయ్య అంటే ఇది ఖమ్మంలో దొరుకుతుందని చెప్పిండండి. ఖమ్మం మూల దొరుకుతుంది, ఇక్కడ దొరకదు, లోకల్లో దొరకదు, మనం చేయించుకోవాలి అన్నాడండి. ఆయిల్ 2 కప్పులు ఆయిల్ అండి, 2 స్పూన్లు, కప్పులు అంటే స్పూన్లు అండి, 1 స్పూన్ జీలకర్ర అండి. మనం ముందుగా ఆయిల్ పోసుకున్నాం కదా, జీలకర్ర వేసుకుంటున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. ఆయిల్ వేడైనాక అవి మంచిగా కొద్దిగా ఫ్రై అయినాక ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకుంటున్నామండి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నామండి. అందరూ ముందుగా వెల్లుల్లి వేసుకుంటారు, పసుపు వేసుకుంటారు, అట్లా వేసుకోవద్దండి ఆకుకూరలకు. ఇది ఫ్రై అయినాక ఆయిల్లో ఆ పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోవాలండి. టమాటాలైనా, బచ్చల కూరలైనా, దేనిలైనా సరే కానీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాక తర్వాత ఏదైనా వేసుకోవచ్చు మనం. అంటే మనము కారమైన ఇంకా ఏదైనా వేసుకోవాలనుకుంటే పచ్చివాసన అనేది పోవాలి. ఇప్పుడు మనం బచ్చల కూర వేసుకుంటున్నాము. బచ్చల కూర అది ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది పచ్చివాసన పోయేంతసేపు మనము దాంట్లో ఫ్రై కావాలండి. ఫ్రై అయినాక ఆ స్మెల్ అనేది మనకు వస్తుంటుంది, పచ్చి స్మెల్ అనేది వస్తుంటుంది. ఏ కూరగాయలైనా సరే, ఆ ఆకుకూరలు సరే, పచ్చి వాసన పోయేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకున్నాక తర్వాత మీరు కారం వేసుకోవచ్చు, ఏదైనా వేసుకుంటే దానికి కరెక్ట్గా పచ్చివాసన పోతే ఆ కూర టేస్ట్ అనేది పోయినాక వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఆకుకూరలల్లో, కూరగాయలల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం మెత్తగా అయ్యేంత వరకు పచ్చివాసన పోయి రెడ్ కలర్లో వస్తుంది కూర అనేది. మనము ఎంత పచ్చగా ఉన్నా కూడా కూర అనేది కొద్దిగా రెడ్ కలర్లో వచ్చినప్పుడు మనము పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని, ఇట్లా మనకు దాన్ని బట్టి మనం ఎంత కావాలంటే అంత పసుపు, ఉప్పు వేసుకొని, ఇప్పుడు దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి, అది మనం వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకుంటున్నాము. దాన్ని మనం కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్కొక్క 5 మినిట్స్ మనం తర్వాత చూస్తే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది మనం వెల్లుల్లి వేసినాక ఆ స్మెల్ అనేది భలేగా వస్తుందండి. ఎంత బాగా వస్తుందండి స్మెల్ అనేది. ఇది ఇట్లనే తినబుద్ధి అవుతుందండి. మావాడైతే దీని స్మెల్ని చూసి ఆల్రెడీ అన్నం అంతా ఖతం చేసేసిండు. మనం మధ్యలో మా ఇంట్లో ఫ్లవర్ ఉంది, చూపిస్తున్నాను మీకు. ముందు మూత పెట్టేసుకొని ఇవన్నీ మనము అన్ని సదిరేసుకొని అవన్నీ ఆహాహాహా అద్భుతం అండి. అబ్బాబాబాబాబాబాబా, చాలా బాగుందండి. ఇట్లా చేసుకొని మీరు ట్రై చేయండి. ఎంత రుచికరంగా ఎంత బాగుంటుందంటే మనం వండుకొని తింటే అదే ఉంది, కానీ అసలు మన సాటిస్ఫాక్షనే వేరే ఉంటుందండి. చాలా బాగుంటుంది. కొద్దిగా దాని తగ్గట్టు ఒక 2 స్పూన్లే మనము కారం వేసినామండి. 2 ఆకుకూరలలో కారం తక్కువ వేసుకోవాలండి, అట్లంటే టేస్ట్ బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంతా మనం ఎంత మంచిగా వండినా పోతుందండి. అన్నం పెట్టుకొని దాంట్లో వేడి వేడి అన్నముల్లా 2 స్పూన్లు
2 చెంచాల కర్రీ యేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత అదిరిపోతుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అమోఘం. మీరు గూడా ట్రై జేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తింటే ఆహాహాహా! ఇలా చేసుకొని తింటే మీరు మర్చిపోరండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఫాలో